పప్పులు తింటే నిజంగానే గ్యాస్ ట్రబుల్ అజీర్తి సమస్య వస్తుందా? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మనం సహజంగానే అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు కలిపి తీసుకుంటాం. ఈ రెండిటిని కలిపి తింటే శరీరానికి కావలసిన 2 రకాల అమైనో యాసిడ్స్ అందుతాయి. అన్ని పప్పుల్లో 100 గ్రాములకు 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా సోయాబీన్లో 42 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పప్పుకు బదులుగా సోయాబీన్ వాడినా మంచిది. చీమ్ పడుతుందని, అరగదని, పిల్లల్లో మలబద్ధకం సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ అపోహ మాత్రమే. పప్పు ధాన్యాలను వండుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే హెచ్చరిస్తున్నారు కూడా. అందుకే పప్పు ధాన్యాలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలను వండే ముందు 12 నుండి 24 గంటల వరకు నానబెట్టాలని సలహాలిస్తున్నారు. ఇలా చేయటం వల్ల వాటిలో అజీర్తికి కారణమయ్యే కారకాలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంకా వండిన తరువాత కూడా పప్పు ధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయట. వీటిని వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువసేపు ఉడికించటం మంచిదని చెబుతున్నారు. ఇప్పటికే అరుగుదల సమస్యలు ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అతిగా తీసుకోకూడదని వెల్లడిస్తున్నారు.